హాయ్ అండి, వీఆర్ ఫ్రమ్ కరీంనగర్. మై నేమ్ ఇస్ గోల్డీ. నేను కరీంనగర్ ఒక ట్రాన్స్జెండర్స్ అండి, ట్రాన్స్ ఉమెన్ని. సో ఇక్కడ మన కరీంనగర్ ఆవరణంలో ఒక బుక్ స్టాల్ నిర్మించడం జరిగింది. దానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పురుషోత్తం సతీష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదములు. ఇక్కడ ఎలాంటి పుస్తకాలు ఉంటాయంటే జనరల్ నాలెడ్జ్కి సంబంధించి, ఇంకా చాలా మనిషికి ఏమంటారు చదువుకునే వాళ్ళు ఎడ్యుకేషన్ పరంగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 చదువుకునే వాళ్ళకు జనరల్ నాలెడ్జ్ పెరిగే విధంగా ఇక్కడ చాలా అతి తక్కువ ధరలో పుస్తకాలు లభిస్తున్నాయండి. 10% డిస్కౌంట్ ఇస్తున్నారు. దానికి సతీష్ గారికి చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాడు. ఇది స్థాపించి దాదాపు 6 నెలలు దగ్గరికి వచ్చిందండి సతీష్ గారు స్థాపించి. సో ఇక్కడ ఎలాంటి అంటే జనరల్ నాలెడ్జ్కి సంబంధించి పుస్తకాలు చాలా ఉన్నాయి. మనము కొన్ని వీటి గురించి తెలుసుకుందాము. ఒకటి కారల్ మార్క్స్, అటు చూపెట్టండి ఒకసారి. కారల్ మార్క్స్ ప్రజా కళాకారులు, కథామిదిక. ఇంకేంటంటే ఇవి చూసుకున్నట్లయితే మీరు కరెక్ట్ చూడండి, ఇలాంటి పుస్తకాలు చాలా ఉన్నాయి. మధ్యయుగాలు, ఆధునిక భారతదేశ చరిత్ర, స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం ఎలా ఉంది, అలాంటి పుస్తకాలు చాలా ఉన్నాయండి. ఇక్కడ కవుల యొక్క హిస్టరీస్ ఉన్నాయి, కవుల యొక్క చరిత్రలు. అలాగే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇంకా చాలా పుస్తకాలు మీరు చూస్తున్నారు. శ్రీ రామకృష్ణ కథామృతం, తీవ్రవాది ముద్ర, కౌటిల్యుని అర్థశాస్త్రం, కౌటిల్యు యొక్క ఎకనామిక్స్ మనకు ఇంటర్లో డిగ్రీలో ఉంటుందండి. ఇది గుజరాత్ యొక్క ఫైల్స్. అలాగే తెలంగాణ చరిత్ర, సంస్కృతి, ఉద్యమ చరిత్ర. ఇది మన గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఆదివాసుల చట్టాలు మరియు అభివృద్ధి, ఆదివాసుల యొక్క ఏమంటారు మన రైట్స్. ఆదివాసులు వాళ్ళ కొద్దిగా జ్ఞానం ఉంటుంది కదండి, వాళ్ళ యొక్క చట్టాలు, వాళ్ళ యొక్క అవగాహన. అలాగే మనకు అంబేద్కర్ గారి గురించి అండి, మన రాజ్యాంగాన్ని రచించినటువంటి గొప్ప వ్యక్తి, ఆయన యొక్క చరిత్ర గురించి అండి. అలాగే బహిరంగ చెరసాల, కాశ్మీర్ నిర్బంధ కథనాలు, శ్మశాన శాంతి, కాశ్మీర్ అగ్ర కారణాలు, గౌరవ్ గలాని, కాశ్మీర్ నిషిద్ధ రాత్రి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పుస్తకాలు ఉన్నాయి. మనకు ఆధునిక భాషలో ఇలాంటివి ఉన్నాయంటే చాలా చెప్పుకోవచ్చు. ఇది లొకేషన్ వచ్చేసి కరీంనగర్ బస్ స్టాండ్ అండి. కరీంనగర్ బస్ స్టాండ్ బిసైడ్ ఉంటుంది, కరీంనగర్ ఆవరణంలోనే ఉంటుంది. తెలంగాణ ఎకనామికల్ ఎలా ఉంది, దీని చరిత్ర ప్రభాకర్ చౌటీ సార్, సీనియర్ ఎకనామికల్ ఫ్యాకల్టీ. ఇంకా చాలా ఉన్నాయండి. తిరుపతి గురించి ఉన్నాయి. ఎందుకుతో మొదలు, అత్యంత ప్రభావశీలులు, గొప్ప ఆలోచన సృష్టించే అద్భుతాలు, కౌటిల్యుని అర్థశాస్త్రం, ఇంతకుముందు చెప్పాను కదండి. ఇలాంటి పుస్తకాలు చాలా ఉన్నాయి. విజయవంతంగా సమయం మీ చేతుల్లో. సమయాన్ని మనం ఎంత బాగా కాపాడుకుంటే అంత విలువని అంత చేస్తుందండి మనకి. పిల్లల కోసం ఆర్థిక శాస్త్రం, చిన్నపిల్లల కోసం రంగనాయకమ్మ గారు రచించారు. అలాగే టీఎస్పీఎస్సీ డావు పేపర్ 11 అర్థమెటికల్ మెన్సురేషన్. సో ఇలాంటి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి. బిజినెస్ స్కూల్, బాహుబలి, తెలంగాణ పురపాలిక చట్టము 2019 అండి. ఇలాంటి పుస్తకాలు చాలా ఉన్నాయి. మనకు పిల్లలకు చాలా అతి త్వరగా అర్థమయ్యే రీతిలో ఈ పుస్తకాలు రచించడం జరిగింది. తెలంగాణ ఉద్యమ చరిత్ర అండ్ రాష్ట్ర ఆవిర్భావం, ఇలాంటి పుస్తకాలండి చాలా ఉన్నాయి. సో పోషక ఔషధాలు, హిమాలయ రహస్యాలు, వాయుపుత్ర శపథం, శూన్యము, అతడు, అల్లం రాజయ్య. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పుస్తకాలు ఉన్నాయి. ఒకసారి మీరు కరీంనగర్ వచ్చినప్పుడు ఈ యొక్క పుస్తకాన్ని సందర్శించండి. అతి తక్కువ ధరలో అండి, మీరు ఏమని అనుకోండి కానీ అతి తక్కువ ధరలో మినిమం 10% డిస్కౌంట్ ఇస్తున్నారండి. పుస్తకాలు కూడా చాలా తక్కువ ధరలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. అరిశెట్టి ప్రభాకర్ కవిత. సో ఇలాంటి పుస్తకాలు చాలా ఉన్నాయండి. ఇంకా చెప్పుకుంటూ పోతే మైనా శీల వీర్రాజు, ఇలాంటివి అండి. చాలా పుస్తక ప్రియులకు ఇది చాలా మంచి తరుణం అని చెప్పుకోవచ్చు. మీరు వచ్చి ఒకసారి సందర్శించి కరీంనగర్ వచ్చి ఒక పుస్తకాలను తీసుకోండి. అలాగే డిక్షనరీస్, ఇంగ్లీష్ టు హిందీ, హిందీ టు ఇంగ్లీష్, తెలుగు టు హిందీ, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇంగ్లీష్ 3 టైప్ ఆఫ్ డిక్షనరీస్ ఇక్కడ ఉందండి. క్యాబ్రీస్ స్కూల్ ఆఫ్ డిక్షనరీ. సో చూడండి, చాలా బాగున్నాయి. మనకు తెలుగులో చెప్పుకుంటూ పోతే తెలుగు గురించి చాలామందికి అవగాహన లేదు. ఎందుకంటే తెలుగు అంటే చాలామంది తీసి పడేస్తారు, కానీ
తెలుగు నిఘంటువు, తెలుగు టు నిఘంటువు కూడా ఉందండి. మీరు చూసుకుంటూ పోతే శబ్దరత్నకరము, తెలుగు అండి. చాలా అంటే చాలా ఉన్నాయి, చాలా అర్థమయ్యే రీతిలో ఉన్నాయి. ఒకసారి కరీంనగర్ వచ్చినప్పుడు సందర్శించండి. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. సతీష్ గారికి ధన్యవాదాలు.